ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు గ్రోత్ అవుతూ ఉంటారు కదా. మీలో చాలా మంది మరి చిన్న పిల్లలు ఇది వరకు కదా, ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు మీలో చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయారు, కాలేజ్కి వెళ్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళకి అయిపోయినాయి, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. కానీ మీరు ఎదుగుతూ ఉండడం పేరెంట్స్గా, టీచర్స్గా, గాడ్ సర్వెంట్స్గా మేము చూస్తూ ఉన్నాం. సో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా పెరుగుతూ ఉన్నారు, వీళ్ళ వ్యక్తిత్వం, వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలాగ ఇంప్రూవ్ అవుతూ ఉంది, వీళ్ళు దేవునికి ఉపయోగకరంగా లేదంటే వాళ్ళ యొక్క కెరీర్లో, అకాడమిక్లో ఎలా సక్సెస్ అవుతూ ఉన్నారు అని మేము చూస్తూ ఉంటాం కదా. అలానే మీరు కూడా మీరు యంగ్ జనరేషన్ కదా, మీరు యూత్. సో చాలా ఎంతూసియాజం ఉంటుంది, చాలా నేర్చుకోవాలి. మీరు చాలా నేర్చుకోవాలి అంటే మీరు బుక్స్లో ఉన్నవే కాదు, మీ చుట్టూ ఏం జరుగుతుందో, ఏదైనా న్యూస్ చూస్తూ ఉన్నా, ఈవెన్ మీకు ఎవ్రీథింగ్ మీరు ప్రతిరోజు ఎవ్రీడే మీరు ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటేనే కదా, ఎప్పుడైతే మీరు ప్రతి విషయాన్ని నేర్చుకుంటారో, దాన్ని ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేస్తూ ఉంటారో, నిజంగా మీ విజ్డమ్ అనేది, మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మీ స్టడీస్లో కానీ మీ కెరియర్లో కానీ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి గమనించడం, అబ్జర్వేషన్, మీ చుట్టూ ఏం జరుగుతుందో. కానీ ఈ జనరేషన్కి మరి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మేము చాలా చూసి ఇదేంటి అని దానికి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఇయర్స్ వెయిట్ చేసి నేర్చుకోవాల్సింది. మీకు ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదైనా సరే ఇప్పుడు ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, మేము చిన్నప్పుడు అమెరికా గురించి విన్నాం, కానీ మీరు ఇప్పుడు అమెరికాని చూస్తూ ఉన్నారు. మీరు చూడాలనుకుంటే ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉన్నారు. మేము చిన్నప్పుడు చాలా చాలా విన్నాం, ఓకే అలానా, ఓకే అది మాలో ఒక ఎంతూజియాజంని డెవలప్ చేసేది, ఓకే ఇంకా తెలుసుకోవాలి అనిపించేది. మీకేంటి అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు ప్రతిదీ వచ్చేసింది, మీ కళ్ళ ముందు చాలా ప్లెజరు, ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందు. మీరు ఎక్కడ ఏది చూడాలన్నా, ఏ కంట్రీ చూడాలన్నా, ఏది చూడాలన్నా మీరు ఈజీగా చూస్తూ ఉన్నారు. అది మీకు పాఠాలు నేర్పించాలి. మీరు చాలామంది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా, మీరు చాలామంది ఫోన్స్ చూస్తూ ఉన్నారు. అస్సలు ఈ ఏజ్ మీకు ఫోన్ క్యారీ ఆన్ చేసే ఏజే కాదనమాట. సో అందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటో తెలుసా, ఇప్పుడు మీ జనరేషన్ ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ మన జనరేషన్ ఇప్పుడు ఏంటి అంటే, ఇది ఏ టైం అంటే రీల్స్. ఏం టైం ఇది? రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వచ్చాయి అనమాట. సో అవి మీరు చూస్తూ ఉంటే మీకు ఏం గడిచిపోతూ ఉంటుంది, టైం గడిచిపోతూ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ డే మీరేం నేర్చుకుంటున్నారు? సో మీకేంటి, బయటకు వెళ్ళి గార్డెన్కి వెళ్ళి మీ మమ్మీ పెంచే మొక్కలనో, మీ మమ్మీ పెంచే వెజిటేబుల్స్నో, లేదంటే మీ గార్డెన్లో మీ పెరట్ చెట్లో రకరకాల సౌండ్స్ చేస్తున్న ఆ పక్షులను చూసే టైం మీకుందా? టైం అస్సలు లేనే లేదు కదా. మీ టైం అంతా దేనికి అయిపోతూ ఉంది అంటే, మీరు బాగా చదువుకుంటున్నారు, వచ్చి అలసిపోతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక రొటీన్గా చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ వరకు దేనికి అలవాటు పడిపోతూ ఉన్నారు అంటే, ఎక్కువగా ఫోన్స్ చూస్తూ ఉన్నారు. ఆ ఫోన్స్లో కూడా ఎస్పెషల్లీ మిమ్మల్ని మీరు దేనికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే షార్ట్స్. అవి చూస్తూ ఉంటే మీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే అది ఒక కెమికల్ మీడియేటర్ అనమాట. అది మనకేం కలుగజేస్తుంది అంటే ప్లెజర్ కలుగజేస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ కలుగజేయదు. సో ఒక రీల్ చూసేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారా మీరు? ఒక యూట్యూబ్ షార్ట్ చూసాక హ్యాపీగా ఫీల్ అవుతారా? స్కూల్ నుంచి రాగానే మమ్మీ దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేసి ఒక యూట్యూబ్ షార్ట్ చూసి అమ్మయ్య హ్యాపీగా ఉంది నాకు అని ఫోన్ క్లోజ్ చేసి మీ మమ్మీకి ఇస్తారా? చాలామంది దేవుడు తెలిసిన పిల్లలు, దేవుడు తెలియని పిల్లలు లైఫ్ అంతా దేని మీద చేస్తూ ఉన్నారు తెలుసా? ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు తెలుసా? దేన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారో తెలుసా? ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఆ ఫోన్ ఓపెన్ చేసి మీరు ఒక రీల్ చూడగానే, ఒక షార్ట్ చూడగానే మీకు ప్లెజర్ వస్తుంది, ఆనందం వస్తుంది. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ అది నిజమైన ప్లెజర్ అనుకోండి, నిజమైన సంతోషమే అనుకోండి, మీరు ఒక్క షార్ట్ చూసేసి ఏం చేయాలి? మీ మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ మీ వర్క్స్లోకి వెళ్ళిపోవాలి. కానీ మీకు ఒక్క షార్ట్ తోటి ఎనఫ్ అనిపిస్తుందా? ఒక్క రీల్తో ఎనఫ్ అనిపిస్తుందా? ఏం చేస్తారు? చూస్తూనే ఉంటారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ రీల్ చూడడం వల్ల మీకు ఏ హ్యాపీనెస్ అయితే వస్తుందో, ఏ ప్లెజర్ అయితే వస్తుందో, అది పర్మనెంటా, టెంపరీరా? చెప్పండి, టెంపరీ. అందుకే మీకు ఎంతసేపు చూసినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమైనా లెసన్ నేర్చుకుంటారా? ఏమి లెసన్ కూడా నేర్చుకోరు. కానీ మీ ఇయర్లో మీ ఏజ్లో వాల్యుబుల్ డేస్, వాల్యుబుల్ ఇయర్స్ అన్నీ కూడా మీరు ఏం నేర్చుకోకుండానే, ఏమి గ్రహించకుండానే గడిచిపోతూ ఉంటాయి. కింగ్ సాల్మన్
ద గ్రేటెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ విత్ విజ్డమ్ అనమాట. ఇంతకు మించిన జ్ఞాని మన భూమి మీద నివసించిన వ్యక్తి వేరొకరు లేరు కదా. ఆ కింగ్ సల్మాన్ చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాటన్నిటి నుంచి నేర్చుకొని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇప్పుడు స్టిల్ మీరు యంగ్గా ఉన్నారు, మీరు ఇంకా 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 మీరు రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా చాలా మమ్మీ వాళ్ళు చెప్తా ఉంటారు, మర్చిపోవద్దు, స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ మర్చిపోవద్దు, మీకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. టీచర్స్ చెప్తారు ఈ లెసన్ మర్చిపోవద్దు, ఈ క్వశ్చన్ మర్చిపోవద్దు, పాయింట్ మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. సో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా విషయం. రిమెంబరెన్స్, లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో, ఎవరికి మంచి మార్క్స్ వస్తాయి, ఎవరు చక్కగా రివైజ్ చేసుకొని ఎవరైతే మంచిగా అన్ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి చాలా మంచి మార్క్స్ వస్తాయి అనమాట. సో మనమందరం మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ నీ బాల్య దినములు అందే ఫ్రమ్ యూత్ఫుల్ డేస్, దీన్ని మనం బాల్య దినములు అంటే చిల్డ్రన్ అనుకోవద్దు, ఫ్రమ్ యూత్ఫుల్ డేస్ అనమాట. యూత్ఫుల్ డేస్ ఇంకా మన యంగ్గా ఉన్నప్పటి నుంచే. అంటే మీరు ఏం చేయాలో తెలుసా, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సో మీరు ఒక విషయం, మీరు ఏది చేస్తా ఉన్నా మీకు ఒక విషయం గుర్తుకు రావాలన్నమాట. వాట్ ఎవర్ యూ డూ, మీకు నచ్చినట్టు. ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ యూత్ లైఫ్లో మీకు యవ్వన కాలంలో ఏమనిపిస్తుంది అంటే నచ్చింది చేయాలనిపిస్తుంది. చెప్పండి అందరూ, ఏమనిపిస్తుంది మీ అందరికీ? నచ్చింది చేయాలి అని అనిపిస్తుంది. ఏది నచ్చితే అది చేయాలనిపిస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ గురించి కానీ మీరేం ఆలోచిస్తారు? అరే నాకు ఫోన్ కావాలి, అంతే, ఫోన్ కావాలి. మీరు ఏం ఆలోచించారంటే ఆ ఫోన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఫోన్ ఎంత కాస్ట్ అవుతుంది, మా మమ్మీ నెలంతా కష్టపడి పనికెళ్ళి సంపాదిస్తే మా మమ్మీకి ఎంత శాలరీ వస్తుంది, మరి ఆ మమ్మీకి వచ్చిన శాలరీలో నాకు ఫోన్ కొనిస్తే మరి ఇంట్లో మిగిలిన వాటన్నిటికీ మిగిలిన నాకు నా సిస్టర్కో లేకపోతే నాకు నా అన్నకో కావాల్సిన వాటన్నిటిని సమకూర్చడానికి మరి నెలంతా మా అమ్మ ఎలా గడపాలి అన్నది ఆలోచిస్తారా మీరు? ఆలోచించరు. మీకు ఎంతవరకు అవసరం అనుకుంటారు? ఎంతవరకు ఆలోచిస్తారు? మీకు ఫోన్ కావాలి అవునా? మగపిల్లలు మీకు బైక్ కావాలి, అంతే. ఆ బైక్ కొనడానికి మమ్మీ వాళ్ళు మనీ డాడీ ఎక్కడి నుంచి మనీ తీసుకొని వస్తాడు? ఆ బైక్ కావాల్సిన ఈఎంఐస్ ఎక్కడ కడతారు? ఫోన్స్ కొంటా ఉన్నారు. ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ వచ్చేసరికి యాపిల్ ఫోన్ కొంటాం కదా, సో దానికి నెల ఈఎంఐ కట్టేస్తానంటారు. సో మనీ ఎక్కడి నుంచి వస్తే చెప్పండి? ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి? కానీ మీరు ఆలోచిస్తారా? యూజువల్గా యూత్ ఎంతవరకు ఆలోచిస్తారు అంటే నాకు ఫోన్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి. కానీ మీరు బియాండ్ దట్, దాని తర్వాత అది తీసుకొని రావడానికి ఎంత కష్టపడతారు పేరెంట్స్ అనే వాళ్ళు, ఎంత సఫర్ అవుతారు, దానివల్ల మన ఇంటి ఇన్కమ్ అనేది ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది మీరు ఆలోచించరు. కాబట్టి ఈ యూత్ఫుల్ డేస్లో మీకు నచ్చింది చేయాలనుకుంటారు. ఆ నచ్చింది చేసిన తర్వాత ఓకే, అది మీరు ఏదైతే కోరుకున్నారో అది ప్రొక్యూర్ చేయడానికి అంత ఉంటుంది. తర్వాత అది కొన్న తర్వాత దాని కాన్సిక్వెన్సెస్, చాలామంది 8th 9th ఆ టైంలోనే మంచి బైక్ కావాలనుకుంటారు, లేదు అంటే మాకు మంచి ఫోన్ కావాలి అనుకుంటారు. వన్స్ అవి మన లైఫ్లోకి వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ఫలితాలు ఏంటి అన్నది యూత్ఫుల్ డేస్లో ఆలోచించరు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమంటే ఈ ఏజ్లో మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యడం కాదు. ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి థింగ్లో నేను దేవుని మహింపరుస్తున్నానా, దేవునికి ఇష్టంగా ఉందా, నేను చేసేది అట్లీస్ట్ నాకు ప్రయోజనకరంగా ఉంటుందా, నా పేరెంట్స్ని సంతోషపెట్టేదిలాగా ఉంటుందా అన్నది ఆలోచించాలి. కాబట్టి ఎవ్రీడే ప్రాక్టికల్ లైఫ్లో దేవుడు వేరు, పెద్ద అయిన తర్వాత లేదంటే లైఫ్లో అనేక కష్టాలను ఎదుర్కొన్న తర్వాత అనేక డిఫికల్టీస్ని చూసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు కదా. నువ్వు చాలా లైఫ్ జీవించి నువ్వు మ్యారేజ్ చేసుకొని నీ హస్బెండ్ తోటి కష్టాలు పడో, లేదంటే నువ్వు చాలా లైఫ్ చూసిన తర్వాత నీ జీవితంలో అనారోగ్యం వచ్చిన తర్వాత సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని బైబిల్ చెప్తుందా? ఏమని చెప్తుంది? స్టిల్ నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.